ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి ముందుగా ఆయా ప్రాంతాల్లో ఉన్న మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామములో మీకు శాంతి సమాధానము అనుగ్రహింపబడును గాక. మీ కుటుంబాలలో కలతలు, కన్నీళ్లు, ఇబ్బందులు, విరుకులు, సమస్త శోధన నుంచి నా ప్రభువే తన బాహుబలము చేత మిమ్మల్ని సంరక్షించునుగాక. ఆమేన్. ముఖ్యముగా ఈరోజు ప్రభువునందు దేవుని బిడ్డలారా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సందేశము ఏమిటయ్యా అంటే, మనము బైబిల్, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో కొందరిని భక్తులని మనం గనక వారి యొక్క పరిస్థితులని గమనించినట్లయితే మనకి ఎంతో వారి యొక్క జీవితాలను బట్టి అనుభవ పాఠాలని మనం నేర్చుకునే అవకాశం చాలా ఉంటుంది. ఈరోజు మనము ఒక సంభవాన్ని, ఒక రహస్యాన్ని దేవుడు మరుగు చేసిన ఒక రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. ఇదేంటి అంటే కదా చూద్దాం. మనము ముందుగా ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనములో మనం చూసుకున్నట్లయితే 16, 17లో మనం గనక చూసినట్లయితే ఒక ప్రతిమ, ఒక ఘోర మృగం గురించి అక్కడ చెప్పబడి ఉంది. ఈ యొక్క ప్రతిమ మాట్లాడే ప్రతిమ అండి. ఈ ప్రతిమ మాట్లాడుతుంది. ఈ యొక్క ప్రతిమ మాట్లాడుతున్నప్పుడు భూరాజులందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఆశ్చర్యపడి తర్వాత ఈ ప్రతిమకి ఒక అధికారం ఇవ్వబడి ఉంది. ఇది భవిష్యత్తులో సంభవించబోతున్న సంఘటన. ఈ ప్రతిమ మాట్లాడుతుంది. మాట్లాడటమే గాక మరి కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, ఆయా సూచక్రియలు చేసేవారు కానీ, మహత్వ కార్యాలు చేసేవారు కానీ, మరి ఈ యొక్క ప్రతిమ వారిని బలవంతము చేస్తూ, బలవంతంగా, ఇప్పుడు బలవంతము అంటే ఏంటి? ఇష్టము లేకుండా మన హృదయపూర్వకంగా వచ్చేది వేరు. ఇష్టము లేకుండా వారిని బలవంతంగా తీసుకొని పోయేది వేరు. ఎక్కడికైనా సరే ఆ బలవంతము అనే విధానాన్ని మనం చూసుకున్నట్లయితే, ఇష్టం ఉన్నప్పుడు వారు ఎంత దూరమైన, ఇద్దరు ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఇష్టం ఉన్నప్పుడు ఎంత దూరమైనా వస్తారు. కానీ ఇష్టము లేనప్పుడు వారు ప్రయాణం చేయటానికి కష్టంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ప్రతిమ, ఈ బొమ్మ ఏం చేస్తుంది అంటే, బలవంతంగా మనుషులందరినీ బలవంతం చేస్తుందట. బలవంతం చేస్తూ అనేక రకాలుగా ఉన్న క్రియా విక్రమములు చేసేవారు అందరూ కూడా ఆ యొక్క ప్రతిమ యొక్క ముద్ర, అనగా 666 ముద్ర వేసుకోవాలని బలవంతంగా చేస్తూ ఉంది. ఈ ముద్రలో వేసుకునే వారికి ఒక మర్మము ఇక్కడ చెప్పబడి ఉంది. కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, ఎలాంటి వ్యక్తులైనా కానీ సరే, నాయనా మేము వేసుకోము, ఆ ముద్ర మాకు అవసరం లేదు, మాదేందో మేము చేసుకుంటున్నాము, మేము ఒక ఆయన నమ్ముకున్నాము అని చెప్పినప్పుడు కూడా
తెలియజేసినప్పటికీ కూడా ఈ యొక్క ప్రతిమ బొమ్మ ఏం చేస్తుంది? అందరినీ బలవంతం చేసి ఆ ముద్ర కుడి చేతి యందు లేదా నొసటి యందు ఈ భాగములో ఈ స్థానములో ఈ యొక్క స్థానమునందు వేస్తాది, ఏపిస్తాడు. ఇది ఒక మనుషుని సంఖ్య కానీ దేవుని ముద్ర కాదు. మరి దేవుని ముద్ర ఏంటి అని అడిగారా? దేవుని ముద్ర ఇదివరకే మనము ఆయన మనల్ని ముద్రించాడు. క్రీస్తు యేసు రక్తములో ఎప్పుడైతే మనము కడగబడ్డామో ఆ క్షణమే ఆయన తన యొక్క ఆత్మచేత మనల్ని ముద్రించుకున్నాడు. ఏంటి ఆ ముద్ర అని అడిగారా? ఆ ముద్ర మనల్ని ముద్రించిన ముద్ర ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎప్పుడో ముద్రించాడు. ఎప్పుడు ముద్రించాడు అంటే యేసు ప్రభు వారి తట్టు తిరిగి పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొందినప్పుడు ఆయన మనల్ని ముద్రించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఈ మాట ఉంది అంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనములో ఈ మాట ఉంది. ఆయన విమోచన దినం వరకు ఆయనలో మనల్ని ముద్రించాడట. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ముద్రించుకున్నాడు. అయితే మరి ఇప్పుడు ముందు చెప్పబడిన మాటలు ఏంటి? 666 ముద్ర ఏంటి? 3 సంఖ్య ఎవరిది అంటే మనుషుడిదే. కానీ నేను క్రీస్తుని, నేనే దేవుణ్ణి అని చెప్పి ఏం చేస్తాడు అంటే అనేకులని బలవంతం చేస్తూ ఎంత బలవంతం చేస్తాడు అంటే అప్పుడు చాలామందిని వాడికి వ్యతిరేకంగా తిరిగిన వారందరినీ కూడా మరి ఇది చేస్తాడు, అంటే మర్డర్ చేపిస్తాడు. వీడు వానికి రివర్స్ అయిన వారందరినీ కూడా అంటాడు, మీరు ఈ ముద్ర వేసుకోకపోతే మీకు రేషన్ బియ్యం లేవు, మీకు పౌర హక్కులు ఉండవు. అంటే మీరు మరి ఓటు కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. ఈ మూడింటిని తీసేపిస్తాడు వీడు. ఎందుకంటే ఈ పరిపాలనలో ఒకే రాజు, దేశానికి వీడు ప్రపంచవ్యాప్తంగా ఒకే రాజు. ఈ పరిపాలన ఎలాగుంటుందంటే అతి భయంకరంగా ఉండబోతుంది. ఎవరికి? క్రైస్తవులకి కాదండోయ్. క్రైస్తవులకి ఆల్రెడీ వాళ్ళు విమోచన దినం వరకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారాగా ముద్రింపబడ్డారు కాబట్టి క్రైస్తవులకి ఏముండదు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎందుకన్నానంటే యేసు ప్రభు వారిని నమ్ముకున్న వారు, నిజముగా నమ్మిన వారికి ఎలాంటి ప్రమాదం ఉండదు. వాడు వేసుకోమంటాడు 666 ముద్ర, మేము వేసుకోమంటాం, మాకు అవసరం లేదంటాం. అయితే మిమ్మల్ని మర్డర్ చేపిస్తాను, చంపిస్తాను అంటాడు, చంపుకోమంటాం. ఇంకేం భయం? అన్ని భయాలలో కల్లా మరణ భయమే కదా. మరి మరణానికే ఎదురు తిరిగితే ఎలాగ ఎదురు తిరుగుతున్నారో కొంచెం మనం తెలుసుకుందాం. చిక్కల్లో ఎవరికి? యేసు ప్రభువుని నమ్ముకోకుండా, యేసు ప్రభువుని చెప్పినా కూడా విదేశీ దేవుడు, ఒక వర్గానికి ఒక మతానికి సంబంధించిన వాడని దేవుని మాటని ధిక్కరించి పెడసెవిని పెట్టిన వారికి ఏంటిది? దేవుని మాటని విడిచిపెట్టి దేవుని మాటని లక్ష్య పెట్టకుండా ఉన్నవారికి భయంకరమైన దేవుని ఉగ్రత వారు తాగబోతున్నారు. మరి శ్రమలు వస్తాయి కదన్నా, మరి వేసుకోకపోతే నానా విధమైన చిత్ర మీసలు పాలు చేస్తాడుగా అంటాడేమో. మనకు ముందున్న భక్తులు చూసారా? పౌలన్న శిరస్త్యాగం చేశాడు, పేతురన్న తలకిందులుగా సిలివేయబడ్డాడు. మరి స్టెఫెను
రాళ్ల చేత చంపబడ్డాడు. మరి వారందరూ చంపబడుతూ ఉంటే మౌనంగా ఉన్నాడు భగవంతుడు. ఎందుకో తెలుసా? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో మనకి స్పష్టంగా తెలియజేయబడి ఉంది. అక్కడ సింహాసనం కింద మృతులైన వారు కొన్ని ఆత్మలని చూశాడు యోహాను భక్తుడు. అప్పుడు అంటాడు, ఇక్కడ ఈ యొక్క ఆత్మలట, నాదా సత్యస్వరూపి, ఎన్నాళ్ళు తీర్పు తీర్చకుండా ఉందువు? మా రక్తము నిమిత్తము భూమి నివాసులకి ఎన్నాళ్ళు ప్రతిదండన చేయకుండా ఉందువు అని అక్కడ ఆత్మలు తండ్రితో మాట్లాడుతున్నాయి. అప్పుడు ఆయన అన్నాడు, ఆగండి, కొంచెము కాలము విస్మరించండి, కొంచెము కాలము ఓపిక పట్టండి, విశ్రాంతిలో మరో కొంచెము కాలం ఉండండి. మీ సహోదరుల యొక్కయు మీ సహదాసుల యొక్కయు లెక్క పూర్తి కావాలి. లెక్క మీ వలే ప్రాణం పెట్టడానికి ఇంకా కొందరు ఉన్నారు సిద్ధమై. వారి లెక్క పూర్తి కావాలి. చాలామంది అనుకుంటారు భూమి మీద నుంచి తీయబడిన తర్వాత దేవుడు లెక్కలు అడుగుతాడు అనుకుంటారు. కానీ ఒకరు భూమి మీద ఉండగానే లెక్కలు కట్టబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. భూమి మీద ఉండగానే లెక్కలు కట్టబడుతున్నాయన్న సంగతి గమనించాలి. ఇక్కడ అంటాడు, మీ సహదాసుల యొక్కయు మీ సహోదరుల యొక్కయు లెక్క పూర్తి కావాలి. మీ వల్లే ప్రాణం పెడతానికి నా బిడ్డలు ఉన్నారు ఇంకా. అటు తర్వాత సైన్యములకు అధిపతుకు యెహోవా ఉగ్రత చూస్తారు. భూమి నివాసులు అంటే నన్ను వెరగని వారు, నన్ను తునీకరించేవారు నా ఉగ్రత చూస్తారు. సుమి, ప్రైజ్ ది లార్డ్. నేనేందో అప్పుడు వాళ్ళు చూస్తారు. ఇక్కడ అనవంతంగా ఈ యొక్క ప్రతిమ ముద్ర వేపించింది. ఎవరికి వేపించింది? చంచల మనస్తత్వంతో, స్థిరము లేక, యేసు ప్రభు వారిని నమ్ముకున్నట్లుగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించకుండా, దేవుని మీద ఆధారపడకుండా, లోతైన సావాసము లేకుండా, లోతైన అనుభవ పాఠాలు లేకుండా, పైపైన ఉన్న మొక్కల వలె, పైపైన ఉన్న వృక్షములు ఏమవుతాయి? చిన్న గాలికే పడవేయబడతాయి, పడిపోతాయి. అలాగనే దైవందిన స్థితిలో, దీన స్థితిలో, మరి భక్తి విషయంలో లోతైన అనుభవం లేకుండా, దేవునితో లోతుగా అంటుగట్టబడకపోతే వారందరూ కూడా ఆ క్రూర మృగం యొక్క ముద్ర వేసుకుంటారు. వేసుకున్న వారి యొక్క పరిస్థితి చూసారా? అదే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనంలో దేవుని ఉగ్రత వారు స్వీకరిస్తారు. వీళ్ళు ఎవరయ్యా అంటే ముద్ర వేయించుకున్నవారు. యేసు ప్రభు వారిని తునీకరించి క్రూర మృగం యొక్క సంఖ్యను 666 ముద్ర వేసుకున్న వారి యొక్క పరిస్థితి ఎలాగుంటుందంటే, దేవుని ఉగ్రత, వారు మద్యమును కోపమును వారు స్వీకరిస్తారట. వీడేమంటాడు? ఫస్ట్ మీకు అన్ని అందించాలి అంటే, మరి మీరు అన్ని హక్కులు కలిగి ఉండాలి అంటే మొదటగా మీరు ఇదేసుకోమని చెప్తాడు. ఏంటిది? 666 ముద్ర వేసుకున్న తర్వాత మరలా ఏం చేస్తాడంటే, వాడు మాట మీద నిలబడడు. ఏం చేస్తాడో తెలుసా? మీ యొక్క బంధువులని, మీ రథ సౌందర్యులని తోలుకొని రండి, తీసుకురండి, అప్పుడు మీకు ఇవ్వబడతాయి. ఫస్ట్ ఏం చెప్తాడు? ఇది వేసుకుంటే మీకు అన్న వస్త్రాలను, భారత హక్కులను, పౌరత్వమును మీకు కలిగిస్తాను, ఇది వేసుకోమంటాడు. వీళ్ళు చంచల మనసులయ్యి మరి ప్రలోభించి, మరి ఒక పూట కూటి కోసము దేశత్వం నమ్ముకున్న ఏశావు లాంటి స్వభావం కలిగిన వ్యక్తులుగా వీళ్ళు ఉంటారు. అప్పుడు ఏశావు ఎలాగైతే ఒక పూట కూటి కోసం దేశత్వాన్ని హక్కులని అమ్ముకున్నాడో, అలాగనే వీరు యేసు ప్రభు యొక్క రక్షణని అమ్మేసుకుంటారు. తర్వాత వాడు మాట మీద నిలబడతాడా అంటే కాదు. మీ బంధువులని, మీతో ఉన్న సంబంధులందరినీ తీసుకురండి, అటు తర్వాత మీకు ఇవ్వబడతాయి అంటాడు. వీరు మోసపోతారు. అది సర్వలోకముని మోసపుచ్చటానికే, ఇక్కడ కాదండి, మన భూలోకమే కాదు, సర్వలోకమును
అంటే మనకు కనపడిన లోకాలలో కూడా అది మోసపుచ్చిన వారు ఎంతోమంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే చూద్దాం. మనకి ఎందుకు ప్రమాదం లేదు అన్నాను అంటే, లోతైన అనుభవములో లోతైన దేవునితో అంటుకట్టబడిన వారికి ఎలాంటి ప్రమాదం లేదు అని ఎందుకు అన్నాను అంటే, ఆనాడు ఆ యొక్క పరిస్థితుల్లో మనము ఒక్క లేఖనము చూపిస్తానండి, ఒక్క రెఫరెన్స్ చూపిస్తాను. దశలోనిక పత్రిక 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట ఉంది. ఇదివరకు అడ్డగిస్తున్నది ఏదో అడ్డగిస్తుందట. ఎవరిని అడ్డగిస్తుంది? సాతానుని అడ్డగిస్తుందట. అడ్డగించి ఇక అడ్డగిస్తున్న ఆయన మధ్య నుంచి తీయబడతాడట. మధ్య నుంచి తీయబడిన తర్వాత అపవాది పాపపురుషుడు క్రీస్తు ధర్మ విరోధి బయలుపరచబడతాడట. అంటే వాడు శరీరధారి అయి వస్తాడట. ఇప్పుడు అడ్డగిస్తున్నవాడు మధ్య నుంచి తీయబడతాడు. మధ్య నుంచి తీయబడిన ఆయన ఎక్కడికి వెళతాడు అంటే, చూడండి, ప్రభునందు దేవుని బిడ్డలారా, మీలోనికి నాలోనికి వస్తాడు. మీలోనికి నాలోకి వస్తాడు. ఎందుకంటే ఆత్మ మనము బలహీనులమని చూసి ఆత్మదేవుడు మనకి సహాయపడతాడు. అంటే మనము ఒక కెరూబుని గెలవటము అసంభవము. అది కెరూబు కాబట్టి అది అదృశ్య రూపంలో ఉంది. ఇప్పుడు శరీరధారి అయి వస్తున్నాడు. ఎవరు? క్రీస్తు ధర్మ విరోధి. మరి వాడిని జయించటము కష్టం. ఎందుకు? వాడు నానా విధమైన సూచిక్రియల ద్వారాగును, మహత కార్యాల ద్వారాగును, బలమైన సూచిక్రియల ద్వారాగును వాడి యొక్క రాక ఉంటుంది. మనము వాడిని ఎదిరించడం కష్టం. కాబట్టి వాడిని మించిన శక్తి మనలోకి రావాలి. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడున్న దానికంటే అధికమైన అభిషేకము. ఆనాడు ఒక విశ్వాసి ఒకరితో మాట్లాడినప్పుడు వెంటనే పొడవబడి, నాకు యేసు కావాలి, యేసు ప్రభు వారికి కావాలి అనే అంత తగినందున అంత హృదయ పరిపక్వమ చెంది యేసు కావాలి అనే అంత స్థితిలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే బలమైన ఆత్మదేవుడు మన మీదకి వస్తాడు, మనలో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మనం చూసుకుంటే మనకి కరువు ఉండదు అని నేను చెప్పాను. మనకి కరువు ఉండదు అని చెప్పాను. ఎలాగా చెప్పాను అంటే, మనకి ఈ యొక్క ఇడు పరిపాలన సుమారు మించు 42 నెలలు, 3 సంవత్సరాలన్నర, 42 నెలలు వీడి పరిపాలన ఉంటుంది. ఈ 42 నెలలు పరిపాలనలో కరువు విలవతాండం చేసిద్ది. ఎవరి పట్ల అంటే, యేసు ప్రభువుని నమ్మిన వారి పట్ల కాదు, లోకస్తులుగా ఉన్నవారి పట్ల. ఎందుకంటే అన్న వస్త్రాలు ఇవ్వాలన్నా, మరి మనము అంగడివాడి కొట్టుకు వెళ్ళాలన్నా, మనం ఏదన్నా సేకరించాలన్నా మనకు ప్రూఫ్ కావాలి. ఆ ప్రూఫ్ కావాలి అంటే, ఈ యొక్క ఆధార్ కార్డు ఉండాలి అంటే 660 ముద్ర నువ్వు వేసుకోవాలి అని మరి ఉంటుంది. ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. వాని ఆజ్ఞని అధికరించడానికి వీలు లేదు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనకి కరువు లేదు అని ఎందుకు అన్నానంటే, నిజమైన క్రైస్తవులకి దేవుడే ఆహారం అయిపోతాడు. ఎలాగా అంటే, ఇక్కడ 42 నెలలు సాతాను యొక్క రాజ్యం ఏలబోతుంది ఇదే భూమి మీద. క్రీస్తు ధర్మ విరోధి 42 నెలలు ఏలబోతున్నాడు. ఈ 42 నెలలు ఎలవతాండం చేయబోతుంది కరువు. కానీ నిజ క్రైస్తవులకి కరువు ఉండదండి. ఎలాగా, ఏది ఆధారం చేసుకొని చెప్తామన్నా అంటారేమో. మనకి ఏలియాని మనము గుర్తించుకుంటే, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము, ఏలియా
కాకోలముల చేత కెరీతు వాగు దగ్గర కాపాడబడ్డాడు. ఎలాగ కాపాడబడ్డాడు? ఎన్ని నెలలు కాపాడబడ్డాడు అంటే సుమారు 42 నెలలు, 3.5 సంవత్సరము ఏలీయా కాకోలముల చేత కాపాడబడ్డాడు. తర్వాత ఆ 3.5 సంవత్సరంలోనే సాధుపత్రి యధవరాలు ఇంటికి, అంటే ఆ యొక్క కెరీతు వాగు దగ్గర నీళ్లు అయిపోయేటప్పటికి దేవుడు సాధుపత్రి యధవరాలు ఇంటికి మరలా ఏలీయాని పంపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ యధవరాలి ఇంట్లో ఆహారం అయిపోతుంది కాబట్టి తన దాసుని పంపించి సమృద్ధిని పంపించడానికి దేవుడు నాంది పలుకుతాడండి. ఇప్పుడు క్రైస్తవులకి కరువు ఉందా? క్రైస్తవులకి బాధ ఉందా అంటే బాధ ఉండదండి. ఎందుకో తెలుసా? ఆనాడు ఆ యొక్క రోజుల్లో ఆ యొక్క భవిష్యత్తు సంభవాలు మనం చెప్పుకున్నాం. అయితే మన మీద పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఉండడానికంటే అధికమైన అభిషేకము, అధికమైన బలమైన శక్తి మనల్ని ఆవరించబోతుంది. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడబోతున్నాం. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ మాటల చేత మీ యొక్క హృదయ పరిపక్వం చెందాలని, ఇంకా క్రీస్తుతో అంటుకట్టబడకపోతే, లోతైన అనుభవం లేకపోతే ఇంకా లోతుగా దేవుణ్ణి కలుసుకోవాలని నా ప్రగాఢ విశ్వాసము. కాబట్టి కరువులో ఏలీయాని పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించడానికి సమృద్ధుడు. ముఖ్యంగా దేవునితో అంటుకట్టుబడి ఉండు, లోతైన అనుభవం కలిగి ఉండు. ఈ కలుగుతున్న సమస్యల బట్టి, శోధనల బట్టి నాకే ఇలాగ ఎందుకు జరుగుతుంది? ఒకవేళ మరణం అనేది నీ మీదకి వచ్చినా సరే, మన దేవుడు మృత్యుంజయుడు, మరణాన్ని జయించిన వాడు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనములో మరణ వేదనల నుంచి ఆయన మృత్యుంజయుడై లేపబడ్డాడు, పునరుద్ధానం చెందాడు. మనకు ముందు మన యొక్క తండ్రి మరణ వేదన నుంచి లేపబడ్డాడు. అంత మాత్రమే గాక పునరుద్ధాన శక్తితో మనల్ని ఆదరించాడు. కాబట్టి ఏ భయము లేదు క్రీస్తునందు ఉన్నవారికి. భయమల్లా చిక్కల్లా యేసు ప్రభువుని ఎరగని వారికే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనము అవన్నీ ఎదుర్కోవటానికి సంసిద్ధమై ఉండాలి. ఎలాంటి పరిస్థితినైనా ఫేస్ చేయటానికి సిద్ధమై ఉండాలి. కరువైనా, హింసైనా, వస్త్ర హీనతైనా, రాబోతున్నవైనా, ఉన్నవైనా, ఏదైనా ఆయన యొక్క పాదాలని అలాగనే పట్టుకోవాలి. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ మాటల చేత మీ హృదయాలకి సమాధానమును, పరిశుద్ధాత్మ అభిషేకమును నా తండ్రి అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్.